ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పవన్ కళ్యాణ్కి గుడ్ న్యూస్. జనసేన నేతకు స్పీకర్ పదవి. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జనసేన పోటీ చేసిన 21 ఎమ్మెల్యేలను గెలిచి 100% సక్సెస్ రేట్ని సాధించింది. ఇది అరుదుగా జరిగే రాజకీయ సన్నివేశంగా చూడాల్సి ఉంటుంది. అన్ని సీట్లు గెలిచిన జనసేనకు 3 మంత్రి పదవులను ఇవ్వడం పట్ల ఆ పార్టీలో కొంత అసంతృప్తి ఉంది అన్న ప్రచారం సాగుతుంది. స్పీకర్గా అయ్యన పాత్రుడి పేరు దాదాపుగా ఖరారు చేసినట్లే అని అంటున్నారు. దాంతో డిప్యూటీ స్పీకర్ పదవి కోసం విజయనగరం జిల్లా నిలమేర్లకు చెందిన లోకం మాధవి పేరు వినిపిస్తుంది. ఇదే విధంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేరు కూడా వినిపిస్తుంది. ఈ ఇద్దరిలో మహిళగా మాధవి పేరునే జనసేన టీడీపీ ముందుకు తెస్తుందని అంటున్నారు. అయితే స్పీకర్గా అయ్యన్నను ఎంపిక చేసి అదే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మాధవికి డిప్యూటీ స్పీకర్ ఇస్తారా అన్న చర్చ అయితే సైతం కొనసాగుతుంది. కానీ గత వైసీపీ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాంకి స్పీకర్ పదవిని ఇచ్చి విజయనగరం జిల్లాకు చెందిన కొలగట్ల వీరభద్రునికి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చారని సంగతి గుర్తు చేసుకుంటున్నారు. ఇలా అయితే మాధవికి ఈ పదవి కన్ఫామ్ అని అంటున్నారు. అలా క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగిన డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు లభిస్తోంది అని అంటున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.